ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము. గూడూరులో స్వచ్ఛంద సంస్థలు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒక పక్క మగ్దుంబాయి, మై ఫ్రెండ్స్ రాహుల్, తాజుద్దీన్, అన్వర్, బ్లడ్ డోనర్స్ నమ్మక, ఈ విధంగా అనేక సంస్థలు ముఖ్యంగా పేదవారి కోసం. అది ఒక గూడూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా. నేను విజయ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. తర్వాత అతను మంచి గాయకుడిగా ఉన్నా ఫస్ట్. తర్వాత ఈ స్వాతంత్ర సేవా సమితి తరఫున చేసే కార్యక్రమాలు ఉన్న తర్వాత నిజంగా సంతోషం. ఒకసారి పాల్గొన్నాను. వెంకటగిరికి సంబంధించిన ఒక చనిపోయాడు అబ్బాయి పాపం. ఆ అబ్బాయి వైద్య ఖర్చుల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. 1,60,000 దాకా. చిన్న విషయం కాదు. ఆయన స్వతహాగా ధనవంతుడు కాదు, కానీ ఒక దృక్పథం, ధ్యేయం, ఆపదలు అన్నవాడికి సహాయం చేయాలి. దీంట్లో 2 విధాలు. ఒకటి సహాయం చేయాలని ఆలోచన రావటం, ఒకటి సహాయం అడిగే వాళ్ళకి ఇవ్వాలనే విధంగా దాతృత్వం ఉండే వారు కూడా ఈ గూడూరు పట్టణంలో ఉండరు. వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆయేషా విషయానికి వచ్చినప్పుడు ప్రెస్లో నేను కూడా చూశాను. చాలా బాగా దాని గురించి రాశారు. అమ్మాయి గురించి, అమ్మాయి పరిస్థితి గురించి రాసినప్పుడు ఎంతోమంది స్పందించారు. మీరు చెప్పినట్టు లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కోటా సునీల్ కానివ్వండి, ఆ విధంగా తెలవకుండా ఎంతోమంది కూడా వీళ్ళిద్దరూ స్వాతంత్ర సేవా సమితి కానీ మై ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి పనిచేశారు. ఇది ఈ ప్రెస్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా విషయాలు వాళ్ళు ఇంత దృష్టి తీసుకొస్తున్నారు. ప్రెస్ ద్వారా కూడా కొన్ని దగ్గరలో ఎవరికైతే సమాజంలో అవసరం ఉందో అటువంటి వాళ్ళకు కూడా. కాకపోతే ఇప్పుడు అమ్మాయి ప్రాణదానం పోసాం మేము, దానికి తర్వాత కూడా అవసరమైన సహాయం మేము చేస్తామని చెప్పడం కూడా విజయ్ కుమార్కి, రాహుల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను వాళ్ళతో కోరిక. దానికి సంబంధించిన విషయం, ఆ లెగ్కి సంబంధించిన మంచి క్వాలిటీ లెగ్, అమ్మాయికి చిన్న వయసు కాబట్టి దాన్ని మీరే ప్రయత్నం చేయండి. అమ్మాయికి వదిలిపెట్టకుండా మీరే దానికి ఎక్కడ అవకాశం ఉంటుందో కనుక్కుంటే డాక్టర్ ద్వారా బాగుంటుంది. మంచి లెగ్ మనం ఇస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. నా వైపు నుంచి కూడా నేను కూడా ఈ విషయంలో ప్రయత్నం చేస్తాను. మంచి క్వాలిటీ లెగ్ ఆ అమ్మాయికి వచ్చేదానికోసంగా. ఇంకోటి నేను ఒకటి చెప్పడం ఏంటంటే, అమ్మాయి చిన్న వయసు, ఇంకా చదువుకోవాలా, కాలు తీసేశారు, బ్రతుకు భారం. మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన రికార్డును తయారు చేస్తే ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా కూడా కొంత సహాయం అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద చిన్న వయసు ఆ పాపను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. అయినా భగవంతుడి నిర్ణయం ఆ విధంగా జరిగింది. అయినా ఆ అమ్మాయి ధైర్యంగా ఉండాలని మనం చూసాం. మయూరి సినిమాలో ఆ విధంగా కాల్ తీసేస్తే ఆ సుధా అనే అమ్మాయి ఏ విధంగా ఆత్మస్థైర్యంతో ముందుకు పోయి డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ వేసే పరిస్థితి. ఆ విధంగా ఆయేషా కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి ఈ దాతలిచ్చే సహాయంతో కాకుండా మీరు కూడా ఆత్మస్థైర్యంతో ఒక మంచి ధ్యేయంతో ముందుకు పోతే తప్పకుండా నీకు విజయం సిద్ధిస్తమ్మా. భగవంతుడు నీ వైపు ఉన్నాడు. నీ వైపు ఉండబట్టే ఎంతమంది ప్రజలకి నిన్ను ఆదుకోవాలనే కోరిక కలిగింది కాబట్టి తప్పకుండా నువ్వు ఆత్మస్థైర్యంతో ముందుకు పో. నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నువ్వు కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి, నీలాంటి వాళ్ళకి దివ్యాంగులకు ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా విజయ్ కుమార్ని కానివ్వండి, రాహుల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు.